వారం ఈ వారం టాపిక్ చెప్పాలంటే ఎట్లా మనకి ఫ్రైడే, గురువారం, శుక్రవారం, శనివారం బర్నింగ్ టాపిక్స్, హాట్ టాపిక్. ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే అరెస్ట్ ఆఫ్ అల్లు అర్జున్, రిలీజ్ ఆఫ్ అల్లు అర్జున్ ఉందండి. సో అల్లు అర్జున్ ది ఫస్ట్ ఫిలిం గంగోత్రిలో మాదిరిగా వచ్చేసాను. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఆయన ఈరోజు ఆయన టాలెంట్తో ఆయన టైం బాగుంది, బ్రహ్మాండంగా ఆయన స్కిల్స్ బాగున్నాయి, ఆయన మంచి పొజిషన్ కూడా. ఎంతైనా ఫస్ట్ ఫిలిం ఫాదర్గా చేశాను కాబట్టి అది నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సక్సెస్ గా టుడే ఈజ్ ద నంబర్ 1 హీరో. సుకుమార్ గారు ఈజ్ ద నంబర్ 1 హీరో. ఈ రోజు కరెక్షన్ వైజ్ చూస్తుంటే నంబర్ 1 క్రాస్డ్ ఆల్ రికార్డ్స్, ఈజ్ బీటన్ ఆల్ రికార్డ్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చాలా పెద్ద లెవెల్ జరిగింది. సో చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ప్రొడ్యూసర్స్ కి, అల్లు అర్జున్ గారికి అందరికి ధన్యవాదాలు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. థియేటర్ లో అభిమాని అక్కడ వచ్చినప్పుడు గుర్తులాట్లు జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి తెలిసి అక్కడ ఏ కన్ఫ్యూజన్ జరిగింది ఎవరికి తెలియదు. మొత్తానికి తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణం పోయింది. నీకు కూడా అక్కడ అబ్బాయి కూడా అతను సీరియస్ గా ఉన్నారని చెప్పి ఇక్కడ అందరూ ఏంటంటే ఏదో ఆయన తప్పు చేసి అల్లు అర్జున్ థియేటర్కి రావడం తప్పు అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. వాట్ గ్రౌండ్స్ జ్యుడిషియరీగా, లీగల్ గా నాకు తెలియదు. బట్ అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి లేట్ ఈవినింగ్ బెయిల్ రావడంతో ఆయన నైట్ అంతా జైల్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రిలీజ్ అవుతుంది. ఇది నా ఒపీనియన్ ఏంటంటే, మిగతా వాళ్ళ ఒపీనియన్ నేనేం తప్పని చెప్పట్లా. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక హీరో ఆయన థియేటర్కి వెళ్ళడానికి ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి. లేదా వెళ్ళకూడదా, రూల్స్ పెట్టండి, వెళ్ళకూడదా. సో ఆయన వెళ్ళినప్పుడు థియేటర్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఉండాలి. లేదా ఒకవేళ పోలీస్ సెక్యూరిటీ సరిపోకపోతే బౌన్సర్స్ బౌన్సర్స్ సరిపోతే ప్రైవేట్ సెక్యూరిటీ ఏదో పెట్టేసి అక్కడ కెలామిటీ జరగకుండా కంట్రోల్, ఆయన వచ్చే లోపల కంట్రోల్ చేసి ఆయన ఒక దారి ఇచ్చి ఆడ వెళ్ళి ఆయన కనపడి మళ్ళీ బయటికి పంపించాలి సేఫ్గా. సో ఆయనకేం జరగల, ఆయన వెళ్ళారు వచ్చారు. బట్ అక్కడ కంట్రోల్ తప్పిపోయి ఒక మహిళని తొక్కేసారు, పాపం చనిపోయింది. చాలా బాధగా, ఒక ఫ్యామిలీలో ఒక ప్రాణం పోయిందంటే చాలా బాధగా. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఎంతో ఒక తోడుగా అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక తల్లి లేదు. బాధగా ఉంది, నేను కాదంటాను. కానీ ఆయన వల్ల జరిగిందని చెప్పేసి ఆయన బ్లేమ్ చేసి ఆయన అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు నాకు ఇష్టం. థియేటర్ ఓనర్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయరు. ఎట్లా మీరు ఆయన్ని వదిలేశారు? మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయవద్దా? ఉంటే ఇద్దరిని వదిలేయాలి, లేకపోతే ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఆయన ఇన్విటేషన్ ఇవ్వడంతో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత జరిగింది. మరి అక్కడ ఇప్పుడు ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్ మనం అందరం పిలుస్తాం. ఫంక్షన్ ట్రాఫిక్ జరిగితే ఎవరంటే బాధ్యత? వచ్చిన వాళ్ళు తప్ప, లేదు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్ప. ఆర్గనైజ్ వాళ్ళు చూసుకోవాలి. కెలామిటీ జరుగుతాయి, జనం వచ్చినప్పుడు జరుగుతాయి. దానికి తగ్గ మీరు పోలీసులు పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. మీరు వాళ్ళని వదిలేసి వీళ్ళని మాత్రం తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు ఐఎమ్ సారీ అండి, లీగల్గా నాకు ఐడియా లేదు. బట్ నేను న్యాయంగా ఫీల్ అవుతున్నాను. అది కరెక్ట్ కాదు, అది ఆయన అరెస్ట్ చేసి కరెక్ట్ కాదు. మీరు థియేటర్ ఓవర్ను కూడా అది మీరు శిక్షించి ఉండాలి. సరే జరిగిపోయింది. ఇక మీద నేను చెప్తున్నానండి, మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలి. గవర్నమెంట్ పాస్ అన్ ఆర్డర్. ఏ థియేటర్ అయినా సరే ఇలాంటి ఆర్టిస్టులు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందు పోలీస్ సైడ్ నుంచి ఓకే సిగ్నల్, పోలీసు వాళ్ళు ఓకే సిగ్నల్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు వచ్చేసి ఏమండి నో ప్రాబ్లం, ఆయన రావచ్చు, హీ ఆర్ షీ ఆర్టిస్ట్ రావచ్చు, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ రావచ్చు, మేము ఉన్నాం, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ చెప్పిన తర్వాతనే ఆ థియేటర్ ఓనర్ కానీ ఫంక్షన్ వాళ్ళు కానీ ఆర్టిస్ట్ని పిలవాలి. అంతేగాని ముందు దయచేసి పిలవద్దు. అలాగే నేను నా రిక్వెస్ట్ హీరోస్ కూడా ఏంటంటే, దయచేసి మీకు అన్నీ తెలుసు కదా ఇలా జరిగిందని, దయచేసి ఇక మీద మీరు వెళ్ళేటప్పుడు ఎంక్వైరీ ద పోలీస్, కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారు వెళ్ళి ఎందుకు కనపడలేదు, ఎందుకు ఏం చేయలేదని అది నా ఆన్సర్ నాకు లేదు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. వాళ్ళు ఏ విధంగా కన్సల్ట్ చేయబోతున్నారు, ఏ విధంగా వాళ్ళు అంటే మానిటరీ దీంట్లో వాళ్ళు చేయబోతున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు అంటే అది నా కన్సర్న్ కాదు. నేను యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నేను గుజరాత్లో ఉన్నాను. నేను ఆల్మోస్ట్ 10 days తర్వాతనే నేను ఇప్పుడు వచ్చాను. సో నాకు ఎప్పుడైతే టీవీలో న్యూస్ వచ్చిందో వెంటనే నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేశాను, ఇప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేశాను. కండోలెన్స్ పరామర్శకి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అని దీనికి మటుకి నాకు ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం, సొంత అభిప్రాయం. ఇది నేను ఓన్లీ ఆ అరెస్ట్, ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి నేనేం చెప్తానంటే, థియేటర్ ఓనర్ కూడా హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కస్టడీ. అది ఎందుకు మీరు చేయలేదు అది అడగాలి అందరూ, ఎందుకు మీరు చేయలేదని చెప్పి. ఎందుకంటే చెప్తున్నాను కదా, వాళ్ళు ఆహ్వానం ఇచ్చారు కాబట్టి ఆయన వచ్చాడు. సార్ మీరు రావద్దు సార్, మేము కంట్రోల్ చేయలేము, గొడవలు జరుగుతాయని చెప్తే ఆయన ఎందుకు వెళ్తాడు? ఆయన
సో అది కూడా చేయండి, న్యాయం చేయండి. ఈ విషయం కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అని. సో వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా పాపం నేను వెళ్తున్నాను మీ సైడ్లో ఓకేనా, వెళ్తే మేము వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళాం అని చెప్పి దయచేసి మీరు ప్లీజ్ స్ట్రాంగ్గా మీరు ఉండండి. ఎందుకంటే ఇలా మా కొత్తగా జరగకూడదు. ఒకసారి జరిగింది తప్పు అయిపోయింది, తెలిసిపోయింది, మళ్ళీ తెలిసి అది చేయడం బట్టి కరెక్ట్ కాదు. ఈ దీంతో మటుకి అల్లు అర్జున్ ఇట్లా ఆయన చేసింది నిజంగా చాలా బాధగా ఉంది. ఐ ఫీల్ ఇట్ ఇస్ రాంగ్ అండ్ మై సపోర్ట్ ఆల్వేస్ అల్లు అర్జున్కి ఎప్పుడు ఉంటుంది ఈ విషయంలో. వాట్ ఈ డిడ్ ఈస్ రైట్. హీరో ఆయన వెళ్ళారు, అభిమానులు ఉన్నారు, ఎంతోమంది అభిమానులు ఆయన డైలీ చూడాలంటే కుదరదు, ఎంతో దూరం నుంచి వచ్చున్నారు, హీరో గ్లిప్స్ కావాలి, వెళ్ళారు పాప ఆయన్ని చేసి నిజంగా నాకు బాధగా ఉంది అండ్ తప్పుగా కూడా ఉందని నా అభిప్రాయం నేను చెప్తాను. థ్యాంక్ యూ.